హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు నిమ్మకాయ పులిహోర చేస్తున్నా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, 2 నిమ్మకాయలు, పల్లీలు, శనగపప్పు, కరివేపాకు. ఎలా చేసుకుందామో చూద్దామా. పైన అయితే పెట్టుకున్నా, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుంటున్నా. నిమ్మకాయ పులిహోర అంటే మా పిల్లలకైతే చాలా ఇష్టం. అందుకే మా బాబు ఈరోజైతే పులిహోర చేయమన్నాడు. అందుకే మా బాబు గురించి ఈరోజు నేను పులిహోర చేస్తున్నా. కొన్ని జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, పల్లీలు, శనగపప్పు, కరివేపాకు కలుపుకున్నాం. కొంచెం వేగనియాలి. పల్లీలు, శనగపప్పు వేగాలి. అవి నానబెట్టుకున్నాం కదా, కొంచెం వేగాలి, లేకుంటే పచ్చి స్మెల్ వస్తాయి. ఇప్పుడు ఈ నిమ్మకాయలు అయితే కట్ చేసుకొని రసం తీసుకుందాం. నిమ్మకాయ అయితే కట్ చేసుకొని రసం తీసుకున్నా. దీంట్లో అయితే ఫస్ట్ తీసుకుందాం. సాల్ట్, అట్లానే దీంట్లో కొంచెం అంతా జీలకర్ర మెంతుల పొడి పులిహోరలో వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. లెమన్ జ్యూస్ కూడా వేసుకుందాం. అయిపోయిందండి. దీంట్లో రైస్ వేసి కలుపుకుందాం. రైస్ అయితే వేసుకుంటున్నా. దీనైతే కలుపుకుందాం. చాలా సింపుల్ అండి నిమ్మకాయ పులిహోర. రాని వాళ్ళ గురించే చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనైతే మొత్తం కలుపుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. చాలా సింపుల్ నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. చూడండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.